హలో. బావా నేను ఊర్లోంచి వెళ్ళిపోతున్నాను బావా. అయ్యి బాబాయ్ పోరా దైంద్రికి పోద్దా ఊరంతా ప్రశాంతంగా ఉంటదా? దారి ఖర్చులు కానీ డబ్బులు కావాలా? అదో సోది చెప్పిదినవా. వానేంటే ఓ సిరాగా చెప్పేస్తుంది. ఏం చెప్పారు త్వరగా? అదే మన పాదశ జరిగింది కదా. మన ఫాదర్స్ డే గురించి ఇప్పుడు ఎందుకు డిస్కషన్? అదే మా నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాను. చెంప చెల్లు అనిపించేలా కుట్టేసాడు అనమాట. నాకు అలిగాను, నేను బొంగమూతి పెట్టాను, వెళ్ళిపోతున్నాను నేను. వీడు సంబంధం మరి. ఇంతకీ ఏం అడిగావురా ఫాదర్స్ డే రోజున సల్మాన్ కొట్టిస్తాక కాంప్లెక్స్ స్లిప్ లాగా ఏమైనా అడిగేవాడి దరిద్రంగాను? కాదా చిన్నప్పుడు భుజాల మీద ఎక్కించుకుని శరీరం అంతా తిప్పేవాళ్ళు కదా, అలా తిప్పమన్నాను. కోపం వచ్చి కొట్టేసాడు కాల్లోనికని నాకు. ఒరే దిక్కుమాలినోడా, నీకు బుర్ర ఉందారా? దొడ్లో తాడి పెరిగినట్టు పెరిగి పోతు బాబాస్ లేక మీ నాన్న ఇప్పుడు నిన్ను మెల్లమెక్కించిన ఊరంతా తిప్పాలి, నిన్ను చెరువులని నేను నడివిరికి దెబ్బ చేస్తాడు దరిద్రుని. ఒరే అసలు నీ పుటక ఇంకా మారదేంటి? అసలు నాకు అర్థం కాదు. ఒరే నీ పుట కరెక్ట్ కాదురా, మనిషి పుట కాదు నీది. నువ్వు ఒక ఇతం చెడిపోయినోడివి. ఫోన్ చేసినప్పుడల్లా నేను డిస్కషన్ పెట్టుకున్నాను చూడు నీతో. నేను అంతగానే ఇతం చెడిపోయినండి దరిద్రంగాను. ఛీ. ఒరే ఇవన్నీ కాదురా, ఆ, బీరువాలోనే అమ్మమ్మ సెక్క ఉంది కదా, అందులోనే తాత ఇచ్చిన ఉంగరంనే చైన్ ఉంది, అవి పట్టుకుపోతున్నాను. దారికొచ్చులు కావాలి కదా నాకు. ఏయ్ నువ్వు పోయోడు పో, నా ఇంటికి పట్టుకెళ్తావు నువ్వు మళ్ళీ మధ్యలోనూ తొక్కలాగాను. ఆరోగ్యం చేత బా. ఇక వచ్చి చచ్చిపోతున్నా చెప్తున్నా.